హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ను ఇటీవల హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనుకున్న 5 కారణాలను డివైడ్ చేసి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా వినండి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఇది మొదటిది. 2023 ఫిబ్రవరిలో గన్నవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో కార్యాలయం ధ్వంసం చేయబడింది. అలాగే బయట పార్క్ చేసిన వాహనాలను నిప్పు పెట్టారు. ఈ దాడిలో వంశీ అనుచరులు పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో వంశీ నిందితుడుగా ఉన్నారని తెలిసింది. రెండవది, సత్యవర్ధన్ ఫిర్యాదు ఉపసంహరణ. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన కోర్టులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ సమర్పించారు. దీంతో ఈ ఫిర్యాదు ఉపసంహరణ వెనుక వంశీ అనుచరుల బెదిరింపులు ఉన్నాయనే అనుమానాలు వచ్చాయి. థర్డ్ వన్, కిడ్నాప్, బెదిరింపులు మరియు ఆరోపణలు. సత్యవర్ధన్ ఫిర్యాదు ఉపసంహరణపై పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా వంశీ అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని సమాచారం అందింది. దీంతో వంశీపై కిడ్నాప్, బెదిరింపు వంటి ఆరోపణలతో కొత్త కేసు నమోదైంది. నాలుగవది, ముందస్తు బెయిల్ పిటిషన్. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఈ నెల 20న తీర్పు రానుంది. అయితే సత్యవర్ధన్ ఫిర్యాదు ఉపసంహరణ, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో వంశీ ముందుగానే అరెస్ట్ చేశారు. మట్టి తవ్వకాల కేసు, ఇది 5వది, చివరిది. అదనంగా చిక్కవరం బ్రహ్మలింగస్వామి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు సంబంధించి వంశీపై మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. ఓవరాల్గా ఈ అరెస్టుకు గల కారణాలు చూస్తే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంపై చేసినటువంటి దాడికి సంబంధించి, సత్యవర్ధన్ ఫిర్యాదు ఉపసంహరణకు సంబంధించిన కిడ్నాప్, బెదిరింపులు మరియు ఆరోపణలు, అలాగే అక్రమ మట్టి తవ్వకాల కేసులు ఉన్నాయి. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపిన తర్వాతే వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. రాకపోతే దీనికి సంబంధించి కంటిన్యూ వీడియో మన ఛానల్లో ఉంటుంది. రైట్, స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.